ఇంటిని కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కలువాయి దళితవాడకు చెందిన కోడికూతుల నాగవేణి తహసీల్దార్ కార్యాలయం ముంగిట బైఠాయించి నిరసన తెలిపారు. తహసీల్దార్, మండల సర్వేయర్, అసిస్టెంట్ సర్వేయర్లు లంచం తీసుకుని తన ఇంటిని వేరే వాళ్లకు రాసిచ్చారని ఆరోపించారు. 2 గంటల పాటు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇక్కడే ఇల్లు సంపాదించిన ఓట్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇచ్చిన లెటరు, పట్టా కాగితం అన్ని మొత్తం మా వారి దగ్గర ఉన్నాయి. ఒరిజినల్ అన్ని ఉన్నాయి. ఒక ఇంటికి సర్వే చేసి ఒక ఇంటికి వాళ్ళది ఇల్లు అని ఎలాగా ఇస్తారు? ఎట్లా ఇస్తారు? ఎలాగా ఇస్తారు? అలాగే ఇచ్చేటప్పుడు ఎంక్వైరీ పెట్టాలి. కొడకల్లా ఎంక్వైరీ కాకుండా డబ్బు కాచిపడి ఎట్లా సంతకాలు పెడతారా? సర్వేర్ చూపించండి. సర్వేర్ గారు కానీ నాది కాదు ఈ రిపోర్ట్ అని చెప్పంటే అప్పుడు సర్వే రిపోర్ట్ నాకు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వాలి మాకు సర్వే రిపోర్ట్. నా ఇల్లు రేకుల ఇల్లు అని చూపించా. రేకుల ఇల్లు చెయ్యాలా? రేకుల ఇల్లుకి సర్వే నెంబర్ నా డబ్బు చెప్పాలా? మిద్దింటి కట్టించావు. బందే సుబ్రహ్మణ్య పేరుతో ఎట్టిచ్చారు ఇల్లు? ఎప్పుడు చేశారు ఎంక్వైరీ? ఎప్పుడు చేశారు? రాత్రికే కాయటం ఎలా మారిందే మరావు గారు? ఎట్లా మారిందండి? ఎట్లా మారింది? సచివాలయానికి సంబంధించిన సునీలు మండల సర్వే మీకు తెలియకుండా మీరు ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ చేయించి నాకు ఇల్లు ఉందో లేదని అప్పుడు మీరు సంతకం పెట్టారు. ఎంత పెడతారు? ఎలా పెడతారండి? ఎట్లా పెడతారు? 25 సంవత్సరాలు సర్వే నెంబర్ తప్పు ఉందని వచ్చినప్పుడు నాకు సర్వే చేసి నా ఇల్లు నాకు అప్పు చెప్పాలా? రేకులు చూపించినప్పుడు మిద్దిళ్ళకి ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారు? రేకులు ఇల్లు నాది. రేకులు ఇల్లు 4 నెలలు వచ్చి పోరాడతానుకుంటా. 4 నెలల నుంచి నాది రేకులు ఇల్లు. ఆయన మండల సర్వేర్ ఇందాక ఫోన్ చేసి ఏం చెప్పాడు? నేను రేకుల ఇంటికే సర్వేర్ ఇచ్చిన. నువ్వు ఎంఆర్ఆవుని అడుగు అన్నాడు ఆయన. ఎంఆర్ఆవుని అడుగమ్మా, నేను ఇచ్చింది నీ రేకుల ఇంటికే ఇచ్చా. రేకుల ఇంటికే ఇచ్చా నేను. మీకు సంబంధం లేదంటే ఒప్పుకుంటావా? మీకు సంబంధం లేదంటే ఎట్లా ఒప్పుకుంటామండి? ఎంఆర్ఆర్ గారు ఎట్లా ఒప్పుకుంటామో చెప్పండి. ఎట్లా ఒప్పుకుంటాం? నేను నా బిడ్డలు నా భర్త ఎక్కడ ఉండాలా? మీరు సంతకం పెట్టేటప్పుడు నాకు ఇల్లు ఉందా లేదా విలేకరు గారు అది చేసింది రాజ్ చేశారు. కుమ్మక్క అయిపోరు నైట్ అంతే. ఎంక్వైరీ చేసి కోడికూతల నాగవేణికి ఇల్లు ఉందా లేదా? సార్ మీరు తప్పు చేశారు. నా ఇల్లు ఇక్కడే, నాకు పెళ్ళైంది ఇక్కడే, పుట్టిన ఊరు ఇక్కడే. అయితే నాకు 2 బిడ్డలు. మా పెదనాయన కొడుకుల కాడ ఇల్లు స్థలము కొని ఇందరమ్మ కాలనీ వస్తే కట్టిన. బందిలి సుబ్రహ్మయ్య, బందిలి అంకమ్మ, బందిలి నాగరాజు, బందిలి బుజ్జమ్మ వీళ్ళు 4 చేరి ₹1,00,000 ఎంఆర్ఆవుకి, మండల సర్వేకి, సచివాలయం సర్వే సునీలు వీళ్ళు
పంచాయతీ ఆఫీస్ వాళ్ళు ఇంటి పన్ను, కుళాయి పన్ను, పట్టా కాగితం అన్నీ అవి ఉన్నాయి సార్ అని ఎమ్మెల్యే కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారు. అయినా ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఫోన్ చేసి చెప్పితే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. టీడీపీలో సభ్యురాలుగా ఉన్నా కానీ ఒక్కరు కూడా నాకు చేయలే, ఒక్కరు కూడా చేయలే. నాకు నా భర్త హ్యాండిక్యాప్, ఇప్పుడు ఇల్లు తీసుకున్నా. నేను నా బిడ్డలు ఎక్కడ ఉండాలి? కలెక్టర్కి 2 సార్లు పెట్టినా. రేకుల ఇల్లు నాది, రేకుల ఇంటికి సర్వేరు చేసి మిద్దింటికి పట్టా కాగితం ఎట్టిస్తారా నా కొడుకులారా చెప్పండి. ఎలాగానో ఇస్తారు, ఎలాగానో ఇస్తారు. నాకు ద్రోహం చేస్తే ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ ఎలా చేస్తారు, ఎలా చేస్తారు? ఇక్కడ మండల సర్వేలు 50,000 అడిగారు, మా దగ్గర లేవన్నా. ఈకపోతే మీకు ఇల్లు లేదని రాసేస్తామని ఆ రోజు నేను గిట్టం కలిసి వెళ్ళిపోయినా. ఈ రాత్రికి ఈ పని చేసి వాళ్ళకి ఇల్లు రాపించేసిండ్రు. అంటే ఎవరు లంచం పెడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? ధర్మం అది. ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కరన్నా ఒక న్యాయం అన్న చెప్పాలి. 390 సర్వే నెంబర్ ఎక్కడ ఉందో చూపించమని మా తహసీల్దార్ ఆఫీస్లో సర్వేర్ గారికి అర్జీ ఇచ్చారు. దాని మీద సర్వేర్ గారు ఆ 396 అనేది బస్టాండ్ దగ్గర ఉందని 777 సర్వే నెంబరు కోడికొత్త నాగవేణి అయినా వాళ్ళ అమ్మగారికి పోయిన సర్టిఫికేట్ ఇచ్చున్నారు. ఈ 777లో వాళ్ళ అమ్మగారే ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఆ ఇల్లు నాది అని చెప్పి ఈమె కోడికొత్త నాగవేణి చెప్తుంది. కానీ ఆమె సర్వే నెంబర్ ప్రకారం 396 బస్టాండు సమీపంలో ఉంది. ఇది పంచాయతీ సెక్రటరీ సంబంధం కానీ రెవెన్యూకి ఇటువంటి సంబంధం లేదు.